దే ఆర్ కాల్డ్. ఎందుకు పిలువబడ్డారు? కాల్డ్ ఫర్ దేర్ సాల్వేషన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో వారి యొక్క రక్షణ కొరకు వారు పిలువబడ్డారు. మీరు రాసుకోండి, తర్వాత చదువుకోండి, నాకు ఇప్పుడు వచనాలన్నీ చదవడానికి టైం లేదు. రోమా 1:6 అక్కడ ఏమని ఉంటుంది? వీరందరూ కూడా యేసు క్రీస్తు వారై ఉండునట్లు పిలువబడ్డారు. సో వీఆర్ కాల్డ్ టు బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్. సో డూ యూ బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్? నేను క్రిస్టియన్ బ్రదర్, నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టాను బ్రదర్, నేను క్రిస్టియన్ చర్చ్కి వెళ్తాను బ్రదర్, నేను Christian volunteer brother, all of that is fine brother sister. The main question is, do you really belong to Christ Jesus? నిజంగా నీవు యేసు క్రీస్తుకు సంబంధించిన వ్యక్తివా? యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఎవరెవరైతే ఆయన్ని మరి ఆటంకంగా చూశారో వారందరినీ కూడా ఆయన పక్కన పెట్టాడు. కానీ ఎవరైతే ఆయన పిలుపుకు లోబడ్డారో అలాంటి వారికి ఆయన ఏమయ్యాడు? రాసుకోండి, 1 కొరింథీ 1:24. యూదులకు ఆటంకంగా అన్య జనులకు వెర్రితనంగా ఉన్నటువంటి క్రీస్తు యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. సో పిలువబడినటువంటి వారు ఆయన వారిగా ఉంటే వారికి దేవుడి శక్తి, దేవుడి జ్ఞానము తక్కువ ఉండదు. అండ్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ నుండి యేసుప్రభు పిలుస్తున్నాడు. అండ్ ఎవ్రీ ఈవిల్ హ్యాబిట్ నుండి యేసుప్రభు పిలుస్తున్నాడు. నీవు ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు పిలవచ్చు, నీవు ఒక వర్కర్ గా ఉన్నప్పుడు పిలవచ్చు, నీవు ఒక బిజినెస్ మ్యాన్ గా ఉన్నప్పుడు పిలవచ్చు, నీవు ఒక హోమ్ మేకర్ గా ఉన్నప్పుడు పిలవచ్చు, లేకపోతే నీవు ఇంకా అన్ఎంప్లాయిడ్ గా ఉన్నప్పుడు పిలవచ్చు. పిలిచినప్పుడు నీ రక్షణ కొరకు పిలిచాడు. నీవు ఆయన వానిగా, ఆయన దానిగా సమర్పించుకున్నావా? అదే క్వశ్చన్. ఈ స్టాన్లీ జోన్స్ ఆయన పుస్తకం రాశాడు, విక్టరీ త్రూ సరెండర్, సమర్పణ ద్వారా విజయం. ఆయన ఆ పుస్తకంలో తన లైఫ్ యొక్క టెస్టిమనీ రాస్తాడు. ఆయన అంటాడు, ఫర్ 50 years మై సూట్ కేస్ వాజ్ మై హోమ్. 50 ఏళ్ళు నా సూట్ కేసే నా ఇల్లు. జస్ట్ ఆ మాటలు మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది. మనకి మరి రెంటెడ్ ఇల్లులు ఉన్నాయి, సొంత ఇల్లులు ఉన్నాయి, ఒక ఇంటికన్నా ఎక్కువ ఇల్లులు ఉన్నాయి. నిన్నే ఈనాడులో చదివాను, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి 2 ఇల్లులు ఉన్నా ఇంకోటి కొనబోయాడు, తర్వాత డబ్బు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అవసరమా? వాడు చావడమే కాదు, ఆయన భార్య పిల్లలు కూడా చావడానికి కారణమయ్యాడు. ఎంత బుద్ధి లేనోళ్ళు మన యొక్క ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి సో కాల్డ్ మనుషులు. సో ఈయన అంటాడు, 50 సంవత్సరాలు నా సూట్ కేసే నా ఇల్లు. అండ్ నేను ఎప్పుడు కూడా యేసుక్రీస్తుకి నా జీవితాన్ని సమర్పించేసిన తర్వాత ఒంటరిగా ఉన్నాను, కొదువలో ఉన్నాను అన్న ఫీలింగే నాకు లేదు. 50 years he lived with a suitcase and he never felt that he needed something else. మనకి పలాషియల్ బంగళోస్ ఉంటాయి, కానీ హృదయాలన్నీ ఖాళీగా ఉంటాయి. మీ హృదయమే ఒక అగాధ కూపంలాగా ఉంటే దాన్ని ఎన్ని నింపినా కూడా అది మీకు తృప్తినివ్వదు.